నమో నమో లక్ష్మీ నరసింహ నమో నమో లక్ష్మీ నరసింహ నమో నమో సుగ్రీవ నరసింహ నమో నమో లక్ష్మీ నరసింహ నమో నమో సుగ్రీవ నరసింహ. మనం పూర్వం ఎలా అయితే గనక ఇక్కడ ఋషులందరూ కూడా ఆ సేతు హిమాచలం అంటే పైనుంచి కింద దాకా, కింద సేతువు నుంచి పైన హిమాచలం వరకు అందరూ కూడా ఏకమయ్యారట. ఏకమయ్యి అంటే కింద కన్యాకుమారి నుంచి పైన హిమాలయం. హిమాలయం అంటే ఎక్కడండి? కేవలం భారతదేశం అని ఇప్పుడు అనుకుంటున్నాం. అసలు భరత భూమి అంటే ఎక్కడ ఉందిట? బద్రీకి ఇంకా ఆవల తీరం అంతా కూడా మనదే ఒకప్పుడు. మొత్తం అంతా అసలు బద్రీ క్షేత్రాన్ని ఏమనేవారు? మధ్యదేశం అనేవారు అనమాట. ఇప్పుడు బద్రీ క్షేత్రం నుంచి ఏమని చెప్తున్నాము? నార్త్ అని చెప్తున్నాం. కానీ బద్రీ క్షేత్రం నార్త్ కాదు, అది మధ్యదేశం మాత్రమే. అక్కడి నుంచి అయోధ్య వరకు ఏంటండి? మధ్యదేశం. ఇప్పుడు అయోధ్య అంటే ఎక్కడుందని చెప్తున్నాం? నార్త్ అంటున్నాం. కానీ నార్త్లో లేదు, మధ్యదేశం అనమాట, మిడిల్ ఆఫ్ ద భారత్ అది. సో భారతదేశం అనేటటువంటిది ఎక్కడి నుంచి? భరతం అనేటటువంటిది ఇంకా పైనుంచి మొదలయ్యిందనమాట. హిమాలయన్ టాప్ ఎక్కడైతే ఉంటుందో, ఆవల తీరాలలో ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి అంతా కూడా ఉత్తరం అని చెప్పేవారు అనమాట, బద్రీ క్షేత్రం దాకా. ఇప్పుడు గట్టిగా చెప్పాలంటే భరత భూమికి ఉత్తర దేశం లేనట్లే, ఉత్తర దేశం. అందుకే అఖండ భారతం ఉండాలి అని కలలు కనే వాళ్ళు అందరూ మాట్లాడేది అదే అనమాట. ఇక అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారనమాట. అందరూ కూడా ఈ క్షేత్రంలోకి, ప్రయాగరాజ క్షేత్రంలోకి, ఈ కుంభమేళాకి వచ్చి అందరూ తర్పణాలు వదులుకొని ముందుగా, ఆ తర్వాత మాధవుణ్ణి సేవించుకొని ఆయన దగ్గర ఆజ్ఞ తీసుకొని అప్పుడు అందరూ కలిసి ఇక్కడ ప్రయాగరాజులో ఉన్నటువంటి భరద్వాజముని యొక్క ఆశ్రమంలో ఉండి, ఆ తర్వాత భరద్వాజ సూత మహర్షిని అడిగితే ఆయన ఈ నృసింహ పురాణాన్ని ఇక్కడ చెప్పారనమాట. అది తతిమాకి అన్నీ కూడా ఎక్కడ చెప్పారండి? నైమిషారణ్యంలో చెప్పారు. ఇది ఒక్కటే ఇక్కడ చెప్పడం అనేటటువంటిది విశేషం అన్నమాట. ఇంకా మనం అదే విధంగా ఈరోజు చేసుకుంటున్నాము. ఇక శ్రీశైలేశ దయాపత్రం, లక్ష్మీనాథం మనకి తెలుసును కదండి. వీటి అర్థాలను మామూలుగా చెప్పుకుందాం. ముందుగా ఏం చెప్పారు? మనకు మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పేస్తారు. ఏమని? నరనారాయణులని నమస్కరించుకొని, ఏమండి చక్కగా మీకు స్టార్టింగే ఉంది చూసుకోండి. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం అని అన్నారు. అంటే నరనారాయణులను నమస్కరించుకొని ఆ తర్వాత సరస్వతీ నదిని, దేవీ సరస్వతీం చైవ, మొట్టమొదటి శ్లోకంలోనే ఉంది, మీరేం రాయక్కర్లేదు, మొట్టమొదటి శ్లోకంలోనే ఉంది. మీకు నృసింహపురాణం తీయండి స్వామి, పెద్ద పెద్ద ఉద్గ్రంథాలు ఉన్నాయి కదా. అంటే నరనారాయణులను ముందుగా తలుచుకోవాలి. అందుకని ఏం చేసాం మనము? మన ఆచార్య పరంపరను తలుచుకున్న వెంటనే నరనారాయణులని మొట్టమొదటి మీకు 3 శ్లోకాలు నరనారాయణులవి. ఎక్కడా మీకు రాసిచ్చినవి? ధర్మస్య తౌ శుక్లకృష్ణౌ పద్మాక్షమాలం, ఈ 3 కూడా నరనారాయణులవి. నరుణ్ణి నారాయణని సేవించారా బద్రీలో? ఎక్కడున్నారు కదా? అది నరుడు నారాయణుడు. నారాయణుని కొండ మీద స్వయంగా బద్రీనారాయణుడు వేయించేసి ఉన్నారు కదా, దానికి ఎగ్జాక్ట్గా ఎదురుకుండానే నర పర్వతం కూడా ఉంది కదా. ఈ నరనారాయణులని సేవించాలి అంటే వారిని తలుచుకోవాలి. అవి మనకి ఇప్పుడు కొండలుగా కనిపిస్తున్నాయి, కానీ ఇంకొంచెం మనం అందులో మమేకమైతే వారు మనకి నడుస్తూనే కనిపిస్తారు మునుల ఆకారంలో. మార్కండేయ మహర్షికి అక్కడ దర్శనమిచ్చారు వాళ్ళు నరనారాయణులు. ఇక తర్వాత అటుపైన సరస్వతీదేవికి మొక్కాలిట. సరస్వతీ నదిని సేవించారా? రైట్. సో ఆ సరస్వతీ నదిని తలుచుకోవాలి. సరస్వతీ నది అంటే ఎవరు? సరస్వతి మాతయే సరస్వతీ నది. ఆవిడ వేరు ఈవిడ వేరు కాదు. ఆవిడే ముందు అందరూ కూడా నదులుగాను వచ్చారు. ఆ తర్వాత లక్ష్మీదేవి కూడా మనకి నది రూపంలోనూ ఉన్నారు, మనకి దైవీ రూపంలో కనిపిస్తున్నారు. అలాగే పార్వతీమాత కూడా మనకి కాశ్మీరంలో పార్వతీమాతది ఈ రోజుకి కూడా వితస్థ అని అంటారనమాట, నదీ రూపంలో ప్రవహిస్తారు అక్కడ. అలా ప్రతి దేవీ దేవత కూడా నదీ రూపంలోనూ ఉన్నారు. మళ్ళీ మనకి కళ్ళకి కనిపించే విధంగా ఈ దేవతామూర్తిగా కూడా అనుగ్రహిస్తూ ఉంటారనమాట. అలా సరస్వతీదేవిని
తలుచుకోవాలి, ఆవిడకి మొక్కాలి. ఆ తర్వాతే ఇతిహాస పురాణాలని చెప్పుకోవాలి. అయితే ఈ ఇతిహాస పురాణాలు అంటే వాటిని ఏమంటారండి? ఇతిహాస పురాణాలన్నింటినీ కూడా జయం అని అంటారనమాట. కొంతమంది కేవలం మహాభారతానికి మాత్రమే జయం అనే పేరుందని అనుకుంటుంటారు. కానీ ఏమని చెప్పారు? తతో జయముదీరయేత్ అంటే జయాన్ని చెప్పుకోవాలి. జయం అంటే ఏంటండి? ఇతిహాస పురాణాలన్నింటినీ కూడా జయం అని అంటారనమాట. ఇతిహాస పురాణాలకు ఉన్న ఇంకో పేరేంటి? జయం. జయం అంటేనే ఇతిహాసాలు పురాణాలని అన్నిటినీ కలిపి వాటికి ఒక పేరు ఉన్నదనమాట. వాటిని తలుచుకోవాలి. ఇక మనం చివరిలో ఏం చేసాం? మళ్ళీ సరస్వతి అమ్మవారిని తలుచుకున్న తర్వాత మనకి ఈ నృసింహ పురాణాన్ని అనుగ్రహించినటువంటి వారెవరు? వ్యాస మహర్షి. అందుకని వారి నోటి ద్వారా తప్ప మనం ఏం చేయలేం. వారి అనుగ్రహం ఉంటేనే మనం ఏదన్నా చెప్పుకోగలం. అంతే కదా, ఆచార్య కటాక్షం అంటారు. ఆయన అనుగ్రహించినటువంటి దాన్ని మనం చెప్పుకోవాలి, వినాలి అని ఆయన కూడా అనుకుంటేనే మనం ఇలా చేసుకోగలుగుతాం. లేకపోతే అది జరగని పని అన్నమాట. అది అలా చెబుతున్నారండి. ముందుగా నరనారాయణులు తలుచుకొని, ఆ తర్వాత సరస్వతీమాతను తలుచుకొని, ఆ పైన మాత్రమే ఈ జయం అనేటటువంటి ఇతిహాస పురాణాలన్నింటినీ కూడా పఠించాలయా అని చెబుతున్నారు. చెబుతూ ఇక అక్కడ ఏం చేశారు? మనకి నృసింహస్వామి యొక్క స్తోత్రాన్ని అనుగ్రహించటం జరిగినదనమాట. అంటే మంగళ శ్లోకాలు అంటారు. రేపటి నుంచి మనం వీటిని కూడా చెప్పుకుంటాం. వీటిని కూడా రాసి పెట్టుకోండి. సో స్వామివారి యొక్క కేశాలు ఎలా ఉన్నాయటండి? బంగారు కాంతితోటి. ఎలా అంటే తాపం చేయబడినటువంటి బాగా కాల్చినటువంటి బంగారం ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా బంగారం దగదగ మెరిసిపోతూ ఎలా ఉంటుందో అటువంటి కేశపాశాలు కలిగి ఉన్నారట. అంటే దూరం నుంచి చూస్తుంటే అప్పుడే తాపడం పెట్టి బాగా ఇదిగా ఉన్నటువంటి బంగారం ఎలా ఉంటుందండి? నిప్పునే చూస్తున్నామా అన్నట్లుగా ఉంటుంది. అంత కాంతివంతంగా ఉంటుంది. ఈయన కేశాలన్నీ ఇలా జరుగుతుంటుంటే ఎలా ఉన్నాయట? నిప్పులే ఇలా ప్రవాహం చేస్తున్నాయా? నదీ ప్రవాహం ఎలా ఉంటుందో నిప్పు ప్రవాహం చేస్తోందా, అగ్ని గనక ప్రవాహం చేస్తోందా ఏంటి అన్న విధంగా ఆయన యొక్క ఇవి ఉన్నాయంట కేశాలు. ఇక తర్వాత కళ్ళు ఎలా ఉన్నాయట? నిప్పు కణికల వలె ఉన్నాయట. ఆ తర్వాత గోళ్ళు ఎలా ఉన్నాయట? వజ్రం కన్నా కూడా వాడి అయిన గోళ్ళుట, భయంకరమైన వాడితోనే ఉన్నాయట. అటువంటి ఓ పరమేశ్వర నీకు నమస్కరిస్తున్నాను అని చెప్పి ఎవరికండి ప్రార్థిస్తున్నాం మనం? నృసింహస్వామికి అన్నమాట. ఈయన ఇక్కడ పరమేశ్వర అని ఎందుకన్నారు? ఎందుకంటే మొత్తం సృష్టినంతా కూడా చెయ్యాలి అనుకున్నప్పుడు నృసింహస్వామి ద్వారానే సృష్టి జరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట. ఆయన యోగాసనంలో కూర్చొని, పడగ మీద కూర్చొని, 4 చేతులలోనూ 4 చక్రాలు ఉంటాయి. వెనక మరి ఒక చక్రం ఉంటుంది. ఆ చక్రం మీద జ్ఞాన బలైశ్వర్య వీర్య శక్తి తేజస్ అనేటటువంటి ఇది ఉంటుంది. మన ఇంటి ముందు కూడా ముగ్గు వేస్తుంటాం. పైన ఒక ట్రయాంగిల్, దాన్ని కట్ చేస్తూ కింద ఒక ట్రయాంగిల్ వేస్తూ ఉంటాం. అది ఉంటుందన్నమాట. అంటే వెనక ఇంకొక చక్రం ఉంది. అంటే మొత్తం 5 చక్రాలు. ఆ తర్వాత చుట్టూతో ఈ చక్రాలకు సంబంధించిన జ్వాలలు నిండుగా ఉండి ఆయన యోగాసనంలో కూర్చొని ధ్యానం చేస్తూ అప్పుడు సృష్టి క్రమాన్నంతా ముందుకు నడిపించారట. అప్పుడు సృష్టి యొక్క యోచన జరిగిందట. అది అందుకని సృష్టికి ఎవరయ్యా మూల కారణం అంటే ఏమని చెప్తారండి? నృసింహుడు అని చెప్తారన్నమాట. అది అందుకని ఏమన్నారండి ఈయనని? ఓ పరమేశ్వర అని అన్నారన్నమాట. అయ్యా నీకు నమస్కారం, పదే పదే నమస్కరిస్తున్నానని చెప్పారు. ఆ తర్వాత వచ్చేసరికి ఆయన యొక్క గోళ్ళు ఎలా ఉన్నాయటండి? ఆ గోళ్ళు నాగలిలాగా ఉండి హిరణ్యకశిపుడు అనేటటువంటి వాడి యొక్క పొలాన్ని చక్కగా దున్ని పారేశాయి. ఆయన వక్షస్థలాన్ని అంతా కూడా దున్నాయన్నమాట. అవి ఎందుకు దున్నాయట? పొలాన్ని ఎందుకు దున్నుతామండి? అంతే కదా, మంచి ఆహారం అనేటటువంటిది రావాలి, లేదా దానికి శుభం జరగాలి. ఆహారం సంగతి ఒక యజ్ఞం చేయాలనుకోండి, ముందు మొత్తం దున్నుతారు. అక్కడ ఉన్నటువంటి దాన్ని అంతా కూడా పొలాన్ని దున్నుతారు. దున్నితే తప్ప పనికి రాదనమాట. అలా దున్నుతారు. ఎందుకు అని అంటే అందులో ఉండేటటువంటి కీడంతా కూడా పోవటానికి. అది అలా మొత్తానికి ఇదంతా కూడా దున్ని స్వామి ఏం చేశారు? ఆయన వక్షస్థలంలో ఉన్నటువంటి పీడనంతా కూడా బయటికి తీశారు. కలుపు మొక్కలంతా కూడా బయటికి తీసి ఆ వక్షస్థలంలో ఉన్నటువంటి హృదయంలో మోక్షం అనేటటువంటి ఒక విత్తనాన్ని వేశారన్నమాట స్వామి. ఓ స్వామి, అటువంటి ఓ స్వామి
ఈ రక్తంతో మొత్తం బురద బురదగా ఈ చేతులు ఈ గోళ్ళు అన్నీ కూడా తడిసిపోయి ఉన్నాయట. ఉండి ఈ గోల్డ్ అన్నీ కూడా ఆయన వక్షస్థలం మీద మనకు అందులో నృసింహాష్టకం అనుగ్రహించిన వారు. వాదికేసరి అజిగే మనవాళ్ళ జీయర్ అంటారు. ఓ స్వామి, అసలు ఇలా చీల్చావు కదా, ఈ రక్తం అంతా కూడా పైన పడింది కదా, అందరికీ రక్తం అక్కడ బురదలా కనపడుతుంది, కానీ నాకైతే అమ్మవారు కానీ నీ మీద నీకు అర్చన చేయడానికి చల్లుతున్న కుంకుమ ఏమిటని నాకు అనిపిస్తోందని అంటారు. ఆయన అంటారనమాట, అదంతా కుంకుమ చుక్కల్లాగా కనిపిస్తోంది నాకు అని అంటారు. అలా సుందరంగా ఉన్నటువంటి ఆ వక్షస్థలంతో మన ముందు ఉన్నటువంటి స్వామి ఆయన. ఆ గోళ్ళు నిత్యం కూడా హిరణ్యకశిపుణ్ణే కాదండి, మనలో అయినా సరే, మనలో అయినా దోషాలు ఉంటే ఈ వక్షస్థలాన్ని చీల్చి ఆ హృదయంలో భక్తి ప్రపత్తి అనేటటువంటి విత్తనాన్ని వెయ్యాలి. అందుకనే ఈ గోళ్ళు ఎల్లవేళలా కూడా చక్కగా చెప్పారండి. ఆయన రక్షించడం కాదట, ఎవరు రక్షించాలట? పాదవో నరసింహస్య నఖలాంగుల అని అన్నారు. అంటే ఆయన యొక్క గోళ్ళు మనల్ని రక్షించాలట. గోళ్ళు ఎందుకయ్యా రక్షించాలంటే దోషాన్ని అంతా కూడా విడదీసి మంచి విత్తనాన్ని అందులో వేయాలి స్వామి, కనుక నీ గోళ్ళు మమ్మల్ని రక్షించుగాక అని ఇక్కడ మనకి వ్యాస మహర్షుల వారు ప్రార్థించడం జరిగింది. ఇక తర్వాత ఇక్కడ జరుగుతున్న ఉదంతం చెప్తున్నారు. ఇంకా మనం మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఇక హిమాలయాల్లో నివసించేటటువంటి ఋషులందరూ కూడా వేద పారంగతులు. హిమాలయాలు అంటే ఎక్కడున్నాయండి? కేవలం బద్రికాశ్రమం కాదు కదా, ఇంకా పైన ఉన్నాయన్నమాట. సో అక్కడ ఉండేటటువంటి ఋషులందరూ కూడా వేద పారంగతులు అయినటువంటి వారు, త్రికాల వేదులైనటువంటి వారు. వీళ్ళందరూ కూడా ఏమయ్యారట? అక్కడ నుంచి నైమిషారణ్యం నుంచి ఒక్కొక్కటి చెప్పారండి. మీరు కావలిస్తే అందులో నోట్ చేసుకోండి. 4వ శ్లోకం నుంచి చెప్తున్నారు. హిమద్వాసిన అని చెప్తున్నారు కదా, హిమాలయం నుంచి వచ్చినటువంటి వారు అన్నమాట. వాళ్ళందరూ కూడా వేద పారంగతులు. వీరంతా కూడా త్రికాల వేదులైనటువంటి వారు, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ముని కూడా. అందుకని వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారో చెబుతున్నారట. 2వది నైమిషారణ్యం, నైమిషారణ్య వాసిన చెప్పారు అక్కడ 2 అని పెట్టుకోండి, కనిపించిందా? ఆ తర్వాత 3వ శ్లోకంలో అర్బుదారణ్య. అర్బుదారణ్యం అంటే ఇప్పుడు మౌంట్ అబు అంటున్నాం దాన్నే, అది అర్బుదారణ్యం. దాన్ని పలకడం చేతకాక బ్రిటిషర్ ఏమన్నాడు, మౌంట్ అబు ఎక్కడుంది? అది రాజస్థాన్లో ఉందన్నమాట. అర్బుదారణ్యం నుంచి తెలియకపోతే రాసుకోవచ్చు, మౌంట్ అబు రాజస్థాన్లో ఉంది. ఆ తర్వాత పుష్కరారణ్యం పక్కనే ఉంది, పుష్కరారణ్య వాసిన 4వ స్థలం, అది కూడా రాజస్థాన్లోనే ఉంది. ఆ తర్వాత మహేంద్రాద్రి అని ఇచ్చారు కదా, మహేంద్ర పర్వతం, ఇది ఎక్కడుందండి? ఒడిషా నుంచి స్టార్ట్ అయితే తిరునెల్వేలి ఆంధ్రప్రదేశ్ దాకా ఉందన్నమాట. అంటే మొత్తం అంతా అక్కడి నుంచి అది ఒడిషా, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మొత్తం టచ్ అవుతుంది. ఇదంతా మహేంద్రగిరి. చాలా పెద్దది, ఇది కులపర్వతం, చిన్న పర్వతం కాదు, ఇది కులపర్వతాలు. ఈ కులపర్వతాల్లో కొన్ని వేల చిన్న చిన్న పర్వతాలు ఉంటాయి అన్నమాట. అది సో అంటే ఈ మూల నుంచి ఆ మూల దాకా మహేంద్రగిరి మొత్తం కవర్ అయిపోయారు. మునులందరూ కూడా వచ్చారట అక్కడికి. ఆ తర్వాత 6వది వింధ్య నివాసిన అని అన్నారు. వింధ్యాపర్వతం. వింధ్యాపర్వతం ఎక్కడెక్కడ ఉందండి? మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్, బీహార్, ఇన్ని చోట్ల కవర్ చేస్తుంది ఇది. ఇవన్నీ కులపర్వతాలే. వింధ్యాపర్వతం సరేనా? ఆ తర్వాత 7వది 6వ శ్లోకంలో ఇచ్చారు ధర్మారణ్యం. ధర్మారణ్యం ఎక్కడ ఉంది? మొథేరా, గుజరాత్లో ఉంది. ఆ తర్వాత దండకారణ్యం 8వది, కనిపించిందా? ఇది ఎక్కడుంది? ఛత్తీస్గఢ్, ఒడిషా, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం అంతా కవర్ చేస్తుంది ఇది దండకారణ్యం. అందుకనే రాముల వారు దండకారణ్యంకి వెళ్ళారు అని అంటే ఇక్కడంటే ఇక్కడ, ఇక్కడంటే ఇక్కడ అని తెలివి తక్కువగా మనం ఇప్పుడున్న ఇండియా మ్యాప్ని చూసి మాట్లాడకూడదు. అసలు మొత్తం అది అక్కడి నుంచి ఎక్కడి దాకా ఉందనేది దాన్ని ఇది చూసుకోవాలి, దాన్ని నిడివి చూసుకొని మాట్లాడాలి. అందుకని ఏమవుతుంది, ఇతర ధర్మం వాళ్ళకి చాలా తేలికైపోతున్నాం మనం. వాడు ఏమంటాడు, రాముడు ఎక్కడ పుట్టాడో మీకు తెలియదు, కౌసల్య ఎక్కడెక్కడ వెళ్ళిందో మీకు తెలియదు, అలాగే సీతమ్మ ఎక్కడెక్కడుందో మీకు తెలియదు, దండకారణ్యం ఇక్కడ అంటారు, అక్కడ అంటారు, ఇంకోటి అంటారు, మరొకటి అంటారని వాడు మాట్లాడతాడు. ఎందుకంటే మనకి విషయం తెలియదు కాబట్టి.
అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం దండకారణ్యమే కనుక ఏ మూల ఎక్కడున్నా దండకారణ్యం కిందకే వస్తుంది. ఇక తర్వాత వచ్చేసరికి 9వది శ్రీశైలం. కనిపించిందా? శ్రీశైలం తెలుసు కదా, నంద్యాల. ఇక ఆ తర్వాత వచ్చేసరికి 10వది కురుక్షేత్రం. కురుక్షేత్రం వచ్చేసరికి కూడా బదరికా క్షేత్రం నుంచి నార్త్ హర్యానా వరకు కురుక్షేత్రం అని చెప్పేవారు ఇదివరకు. ఇది రాసినటువంటి సమయంలో బదరికా క్షేత్రాన్ని కురుక్షేత్రం అనే పేరుంది బదరికా క్షేత్రానికి. ఎందుకంటే కురు రాజు అక్కడ తపస్సు చేశారు. మానవులలో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు అందులో బదరికా క్షేత్రంలో చేయడం చాలా కష్టం. అటువంటిది కురు రాజు చేశాడు, అందుకని కురుక్షేత్రం అని దానికి పేరు. అక్కడ దానికి ధర్మక్షేత్రం కురుక్షేత్రం అని పేరు బదరికారణ్యానికి. ఆ తర్వాత ఇక్కడ తర్వాత కాలంలో కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ హర్యానా స్థలంలో యుద్ధం జరిగింది. మనం కురుక్షేత్ర యుద్ధం చెప్పుకుంటుంటాం కదా, ఈ పాండవులకి కౌరవులకి మధ్య యుద్ధం జరిగింది. కనుక ఏమైంది, అందరూ దీన్ని కురుక్షేత్రం దాన్ని కురుక్షేత్రం అంటే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి దాన్ని బదరికా క్షేత్రంగా పెట్టేశారనమాట. అది యాక్చువల్గా చెప్పాలంటే బదరికా క్షేత్రాన్ని ఒకానొక సమయంలో కురుక్షేత్రం అనేవారు. సో కురుక్షేత్రం అంటే అక్కడి నుంచి నార్త్ హర్యానా వరకు లెక్కకేసుకునేవారు. ఇప్పుడు ఎన్నోది 10 అయినాయి. 11వది కౌమార పర్వతం అంటే కుమార పర్వతం అంటున్నాం. ఇప్పుడు కుమార పర్వతం ఎక్కడుందండి? కర్ణాటకలో ఉంది. వెస్ట్రన్ ఘాట్స్ అని చెప్తూ ఉంటాం కదా. ఇప్పుడు కుమార పర్వతం వెస్ట్రన్ ఘాట్స్లో ఉందన్నమాట. ఈ వెస్ట్రన్ ఘాట్స్ ఆఫ్ కర్ణాటక, దీన్నే కుమారక్షేత్రం అంటూ ఉంటాం. ఆ తర్వాత 12వది పంపా. ఈ పంపా తీరవాసులు తిరువాన్కోరు అంటే ట్రావెన్కోర్ అంటున్నాం కదా మనం. అయితే ఇప్పుడు ఇంతమంది ప్రతి ఒక్కరూ కూడా ఏం చేశారండి, ఒక్కొక్కరు అందరూ కలిసి ఇక్కడ దాకా వచ్చారనమాట. ఎక్కడెక్కడ ఋషులో ఎక్కడెక్కడ మునులో అందరూ కూడా త్రికాల జ్ఞానులు, వీళ్ళందరూ కూడా వాళ్ళని తీసి పారేయడానికి లేదట. అలా అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఎప్పుడు వచ్చారండి? మాఘమాసే ప్రయాగంతు స్నాతుం తీర్థ సమాగతః. ఎక్కడికి వచ్చారట? మాఘమాసం సమయంలో ప్రయాగరాజ తీర్థానికి వచ్చారు. అలా మనం కూడా వచ్చామా? వచ్చి ఏం చేశారట, ఇక అక్కడ స్నానం చేసి కాస్త జపతపాదులు చేసుకున్నారన్నమాట. మనం కూడా ఆచరించామా? స్నానం చేసి జపతపాతులు, వెరీ గుడ్ కదా. ఆ తర్వాత వచ్చేసరికి ఏం చేశారండి, మాధవుణ్ణి నత్వాతు మాధవం దేవం ఉందా? అంటే ఇక్కడ మాధవుడే మెయిన్ అన్నమాట. అంటే పూర్వం బ్రహ్మగారు తపస్సు చేశారు. సృష్టి అంతా జరిగిపోయిన తర్వాత, సృష్టి కాకముందు తపస్సు చేశారైనా సృష్టి అంతా చేసేసిన తర్వాత కూడా చతుర్ముఖ బ్రహ్మ తపస్సు ఆచరించారు. ఆ తపస్సు ఆచరించింది ఇక్కడ అన్నమాట. సృష్టి అంతా పూర్తయ్యాక మొట్టమొదటిగా తపస్సు ఆయన చేసింది ఎక్కడ అంటే ప్రయాగరాజ క్షేత్రంలో. ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ చేస్తూ ఉండగా ఆయనని మెచ్చి, ఆయన తపస్సుకు మెచ్చి మాధవుడు ప్రత్యక్షమైనాడు. అలా ప్రత్యక్షమైన తర్వాత ఈ త్రివేణి సంగమాన్ని అంతా కూడా కాపాడడం కోసమని 12 అంటే 12 విధాలుగా 12 రూపాలలో నిన్ను సేవించాలనుందయా అని ప్రార్థిస్తే అప్పుడు 12 రూపాలలో ఆయన వచ్చారు. ఇక్కడ 12 మాధవులు ఉంటారన్నమాట. అది అలా ముందుగా ఒక మాధవుణ్ణి సేవించుకొని, నిన్న మనం వెళ్ళంటున్నాం కదా ఆదివేణి మాధవ్, ఆ మందిరికి వెళ్ళి ఆయనని సేవించుకొని ఆయన ఆజ్ఞ తీసుకొని ఏం చేశారండి, అక్కడి నుంచి వీళ్ళంతా కూడా భరద్వాజ ఆశ్రమం అంటే ఇక్కడ ఉండేది, ఆ భరద్వాజ ఆశ్రమానికి వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒక్కరు కాదండి ఆచరించింది. ఎక్కడి నుంచి వచ్చారు? అది మొత్తం హిమాలయం నుంచి ఎక్కడి వరకు అండి, కన్యాకుమారి దాకా అని చెప్పచ్చు అన్నమాట. మొత్తం అన్ని చోట్ల నుంచి మనకి చూడ్డానికి ఎట్లా ఉందండి, కేవలం 12 క్షేత్రాల పేర్లే ఇచ్చారని అనిపిస్తోంది. కానీ ఈ 12 కూడా అందులో ఇవన్నీ ఎట్లా ఉన్నాయండి, అక్కడ నుంచి మొత్తం అంతా ఎక్కడ దాకో వాటి విస్తీర్ణం ఉందన్నమాట. అంటే మొత్తం అంతా కవర్ అయిపోయిందని అర్థం అక్కడ. అది సో అలా వచ్చి మొత్తానికి భరద్వాజ మునిని దర్శించారు. భరద్వాజ ముని దర్శించిన తర్వాత ఆయన ఏం చేశారు, వారందరినీ ఆదరించి వారికి అందరికీ కూడా కుశాసనాలు ఇచ్చారట. అంటే దర్భాసనాలు ఇచ్చారు. దర్భాసనాలు ఎందుకండి, కుశ ఎందుకు వాడాలి అని అంటే శక్తిని పోనీయదు, కొంచెం కాన్సన్ట్రేషన్ చేయనిస్తుంది అనమాట. అందుకని కుశాసనం. అయితే కుశాసనం అందరికీ పనికిరాదు. అంటే ఎస్పెషల్లీ వైశ్యాస్లో చెప్పినట్టున్నాం కదా, అందరికీ పని చేయదు. వారి వారి వర్గ ఇదిని బట్టి కొన్ని వాడకూడదనమాట. అది
అయితే మరి వీళ్ళు వాడుతున్నారు కదా అంటే వీళ్ళు మొత్తం అంతా సర్వసంగ పరిత్యాగుల్లో ఉన్నారు కదా, అందరూ సాధువులు సంతులు కనుక వీరందరికీ కూడా కుశాసనాలు ఇచ్చారట భరద్వాజముని. అలా అయిన తర్వాత అందరినీ కూడా కూర్చోమని ఏం చేశారు, అందరూ కూడా శ్రీకృష్ణ భగవానుని యొక్క నామ సంకీర్తన చేశారన్నమాట. సంబంధ గాథలన్నీ కూడా చేశారు. అంటే ఇక్కడ కృష్ణ భగవానుడు అని అంటే కేవలం వేణునాదం చేసేటటువంటి ఒక అవతారం అని కాదు. అక్కడ కృష్ణ అని అంటే ఏంటండి, మూల విరాట్ ఎవరైతే ఉన్నారో ఆయన కృష్ణ అని అంటాం. పరబ్రహ్మ స్వరూపాన్ని కృష్ణ అని అంటాం. ఆయన గాథలన్నీ కూడా అంటే ఆయన తీసుకున్న అవతారాలన్నింటినీ కూడా తలుచుకున్నారట. రకరకాల లీలా విశేషాలని తెలుసుకున్నారంటే దీన్నే సంగోష్ఠి అంటారు. అంటే ఎవరైనా సరే ఎక్కడికైనా కలిసి వెళ్ళినప్పుడు ఏం చేయాలండి, ఏం చేయాలి, గోష్ఠిగా ఉన్నప్పుడు భగవన్నామ సంకీర్తన జరగాలే తప్ప ఇక అంతకుమించి ఇంకోటి మాట్లాడుకునే ప్రసక్తే ఉండకూడదన్నమాట. అది అలా చేసిన తర్వాత వీళ్ళు ఇలా చేస్తూనే ఉన్నారు. ఈలోపు ఏమైంది, మహాజ్ఞాని అయినటువంటి సూత మహర్షి అక్కడికి వచ్చారు. రాగానే అందరూ కూడా ఆయన ఆహ్వానించుకొని చక్కగా, సూత మహర్షి ఎవరండి, వ్యాస మహర్షి యొక్క శిష్యులు. ఆయనకి లోమహర్షుడు రోమహర్షుడు అనే పేరు కూడా ఉంది. ఎందుకంటే వ్యాస మహర్షి కథనాలు చెబుతూ ఉంటుంటే ఈయనకి రోమాలు ఇలా నిక్కబొడుచుకునేవట. అది అలా ఆయన సంతోషంతో వింటూ ఉండేవారట. అలా ఆయన అక్కడికి సూత మహర్షి ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కరించిన తర్వాత ఇక అందరి సమక్షంలో అర్ఘ్యపాద్యాలన్నీ ఇచ్చేశారు, ఆసనం ఇచ్చారు, కూర్చోమని చెప్పారు, అయ్యింది. అదంతా అయిపోయిన తర్వాత ఏమైందండి, ఇంకా భరద్వాజ మహర్షి వీళ్ళందరి సమక్షంలో అడిగారు, అయ్యా స్వామి, మాకేదైనా ఇంతకుముందు వరాహ సంహిత లాంటివి ఎన్నో, వారాహ సంహిత లాంటివి ఎన్నో సంహితలు మీ దగ్గర విన్నాం, ఎన్నో పురాణాలు విన్నాం మేము. అయితే ప్రాతకాలం నుంచి ఈ మునులందరూ నన్ను ప్రశ్న వేస్తున్నారు. అందరం కలిసి కూర్చున్నాము, భగవన్నామ సంకీర్తన చేస్తున్నాం, బాగానే ఉంది. కానీ వీళ్ళందరూ కూడా పొద్దున్నే నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, అసలు ఈ చరాచర సృష్టి ఎలా జరిగింది, ఎలా మొదలయ్యింది ఇదంతా కూడా అనే ప్రశ్న వీళ్ళు వేస్తున్నారు. దీనికి రక్షకులు ఎవరు, అసలు దీనికి కారకులు ఎవరు, దీన్ని నడిపిస్తున్నది ఎవరు, దీన్ని చూస్తున్నది ఎవరు అని అడిగారు. అంతేకాకుండా ఈ భూమి యొక్క ప్రమాణం ఎంత, మనం ఏమిటో అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంతమందిని కలిసాం కదా, అసలు భూమి ఎంతవరకు ఉంది, దాన్ని యోజనాలు ఎంత ఉన్నాయి, దాన్ని ఎంత నిడివి ఉంటుంది. ఏదో మన ఆశ్రమం అంటే ఇంత అనుకుంటాం, ఒకరి గృహం అంటే ఇంత అనుకుంటాం, ఒక రాజుగారి భవంతి అంటే అంత అనుకుంటాం, ఒక నగరం అంటే ఇంత అనుకుంటాం. దీని గురించే గింజుకుపోతున్నాం కదా. భూమి మీద ఎక్కడో చిన్న చుక్క మీద ఉన్నాం మనం. అటువంటిది మనమే ఇంత అనుకుంటే అసలు మొత్తం భూమండలం అంతా కూడా దాని వ్యవస్థ ఎలా ఉందయా అని అడిగారట. ఏమిటి దాని ప్రమాణం ఎంత ఉంది అని అడిగారట. ఇక నృసింహస్వామికి ఇష్టమైనటువంటి కర్మ ఏంటి అంటే, ఏం చేస్తే, ఎందుకు ప్రత్యేకంగా నృసింహస్వామి అని ఎందుకు అడిగారు, సృష్టి జరగాలి అని అంటే ఒక ఆసనం వేసుకొని మూలంగా కూర్చున్నది ఆయనే అనమాట. అందుకని ఈ సృష్టి నడవడానికి లేదా ఈ సృష్టిలో మనం తప్పులు ఏమీ చేయకుండా ఉండడానికి ముందు ఆయన ప్రసన్నుడు అవ్వాలి కదా. కనుక మనం ఏం చేస్తే ఆయన ప్రసన్నుడు అవుతాడు స్వామి అనేటువంటి ప్రశ్నలన్నీ వేశారు. కనుక మీరు అన్నీ మాకు చెప్పండి అయ్యా, సృష్టి ఆరంభం ఏంటి, అలాగే దాని అంతం ఎలా ఉంటుంది, యుగాలను ఎలా లెక్కించుకోవాలి. మరి ఇదంతా కూడా ఏంటండి, క్వశ్చనేరే కదా, అవునా. యుగాలను ఎలా లెక్కించుకోవాలి, 4 యుగాలు ఉన్నాయి అంటున్నారు కదా, ఒక్కొక్క యుగం ఎన్నాళ్ళు ఉంటుంది, ఆ తర్వాత అది ఎప్పుడు అంతమైపోతుంది, యుగ సంధి అంటున్నారు, అదేలా ఉంటుంది, తర్వాత యుగానికి ఏమన్నా భేదాలు ఉంటాయా, అన్నీ ఒకేలా ఉంటాయా, ఏంటి డిఫరెన్స్, ఒక్కొక్క యుగానికి 4 యుగాలు అసలు ఎందుకు చేసినట్టు, మొదటి యుగం ఎలా ఉంటుందో తర్వాత యుగం కూడా అలాగే నడుస్తుందా, లేకపోతే ఏమైనా భేదాలు ఉంటాయా అని చెప్పి అడుగుతూ చిట్ట చివరిన కలియుగం అంటూ ఉంటారు కదా, కలియుగం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి. మనమే ఇప్పుడు కలియుగం అంటే ఏమిటో అంటాం, వాళ్ళకి ఇంకా కొత్త కదా. వాళ్ళు అన్నారట అసలు వాటి లక్షణాలు ఏంటి, అందరూ కూడా కలియుగం వస్తుంది అని అంటున్నారు కదా, వాటి లక్షణాలు ఎలా ఉంటాయా. దేవతలందరూ కూడా నృసింహస్వామిని ఎలా ఆరాధిస్తారు, మాకేదో చెప్తే అది మేము కూడా కొంచెం అంతా ఆచరించలేకపోవచ్చు కానీ కొంచెమన్నా మేము ఆ విధంగా ఆచరించుకుంటాము అని చెప్పారట. అలాగే ఏ ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా పరిగణించబడతాయి, చూసిందల్లా పుణ్యక్షేత్రం అయిపోదు. బాగా డబ్బుంది కదా అని గొప్పగా ఒక పెద్ద దేవాలయం కట్టినంత మాత్రాన అది పుణ్యక్షేత్రం అవ్వదు, దేవాలయం అవుతుంది కదా. సో అందుకని ఏ ప్రదేశాన్ని దానికి కొన్ని నిబద్ధత ఉంటుంది కదా.
ఓ ప్రిన్సిపల్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, దేన్ని పుణ్యక్షేత్రంగా మనం భావించాలయా? వేటిని కుల పర్వతాలు అనాలి. ఎందుకంటే అన్నీ మాకు పెద్ద పెద్దగా, ఎందుకంటే మనిషి ఇంత ఉంటాడు, పర్వతం అంత ఉంటుంది కనుక ఓహో ఇదే పెద్దది అనుకుంటాం. కానీ అసలు కుల పర్వతం అని దేన్ని అనాలి? అంటే దీనికన్నా పెద్దది ఇంకొకటి ఉంటుందా? దానికి ఏమైనా స్పెషల్ లక్షణాలు ఉంటాయా అని అడిగారట. ఇక తర్వాత ఎన్నో నదులు ఉన్నాయి, కానీ పాపాలను హరించేటటువంటి పవిత్ర నదులు ఏవి? పాపాన్ని హరించాలి ముందు, అటువంటి నదులు ఏమున్నాయా అని అడిగారట. ఇక దేవతలు ఉన్నారని చెప్తున్నారు, బాగానే ఉంది, వాళ్ళు మనని రక్షిస్తారంటున్నారు, తప్పు చేస్తే శిక్షిస్తారంటున్నారు. కానీ దేవతల సృష్టి ఎలా జరిగింది? అసలు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు మనుషుల్లాగే వచ్చారా, లేదా వాళ్ళు ఏమైనా అలా ఊడిపడ్డారా? ఎలా వాళ్ళ సృష్టి ఎలా జరిగింది? తర్వాత మనువు అంటే ఎవరు? అసలు మన్వంతరం అంటే ఏంటి? మనువులు ఎంతమంది ఉన్నారు? మన్వంతరం అని ఎందుకు అంటున్నాం మనం అని చెప్పి అడిగారు. తర్వాత విద్యాధరులు, సాధ్యులు ఇటువంటి వారు అంటున్నారు కదా, వీళ్ళందరూ కూడా ఎలా వచ్చారు? అసలు సృష్టి సమయంలో వీళ్ళందరూ ఏ రకంగా వచ్చారు? నేను ఎలా పుట్టానో తెలుసు, నా తమ్ముడు ఎలా పుట్టాడో తెలుసు, నా అన్నయ్య ఎలా పుట్టాడో తెలుసు, తమ సమస్త జీవరాశి ఎలా జరుగుతోందో తెలుసు. కానీ ఈ దేవతలు, సాధ్యులు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు? అలాగే ఏ రాజులు యజ్ఞ నిర్వాహకులుగా ఉన్నారు, ఉండొచ్చు. రాజు అంటే సరిపోదు కదా, యజ్ఞ నిర్వాహకుడుగా ఉండాలి అంటే అతనికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. అలాగే ఎవరు పరమ ఉత్తమ గతులను పొందుతారు అని మొత్తం ఎన్ని సంశయాలండి? 19 సంశయాలు అడిగారు. ఎన్ని? 19 అడిగారు అన్నమాట. అందుకని ఓ స్వామి పొద్దున్నుంచి వీళ్ళు భజన చేస్తున్నట్టే ఉన్నారు, మళ్ళీ ఒక భజన చేయటం, ఆ భజనలో ఎక్కడో ఏదో పాయింట్ దొరుకుతుంది, వెంటనే అడగటం, స్వామి దేవతలు ఎలా పుట్టారంటారు అని భరద్వాజ మహర్షిని అడగటం, మళ్ళీ ఏదో భజన చేస్తారు అన్నట్టు సాధ్యులు ఎలా పుట్టారు, ఎలా వచ్చారు అసలు, మళ్ళీ ఏదో భజన చేస్తారు. అసలు నృసింహస్వామికి దేవతల ఆరాధన ఎలా చేస్తారంటారండి? ఆయన సృష్టి నడుపుతున్నాడు కదా, ఆయన సృష్టికి ముందున్నటువంటి వాడు కదా, ఆయన ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేసుకోవాలంటారు అని రకరకాల ప్రశ్నలు వేశారు నన్ను. ఈ 19 ప్రశ్నల సారాన్ని మీ ముందు పెట్టానయ్యా, వాళ్ళ ప్రశ్నల సారం ఈ 19 అనమాట, వాటిని మీ ముందు పెట్టామయ్యా అని చెప్పారట. ఇక సూత మహర్షి చెప్తున్నారు, అయ్యో సమస్త దేవతలకి మూల కారణమైనటువంటి వాడు, ఇందాక మనం చెప్పుకున్నాం పారాశర్యం పరమపురుషం అని అనుకున్నాం కదా, సమస్త దేవతలకి మూలమైనటువంటి వాడు, వేదాంగాలతో తెలవబడేటటువంటి వాడు, విష్ణు స్వరూపుడైనటువంటి వాడు, విద్వాంసుడైనటువంటి వాడు, పరాశర మహర్షికి ఉద్భవించినటువంటి వాడు. ఎందుకు ఉద్భవించారట? కేవలం మనకి ఈ పురాణ జ్ఞానాన్ని అంతా కూడా, పురాణం అంటే ఏంటండి? మొత్తం అంతా సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటినీ పురాణాలలో వేసి మనకి వ్యాస మహర్షి సిలబస్గా, ఈజీ సిలబస్గా చేసి ఇచ్చారు, ఈజీ సిలబస్గా చేసి మనకు అనుగ్రహించారు అన్నమాట. అది అలా మొత్తం సిలబస్ని అంతా డిజైన్ చేసి మనకి ఎక్కడికక్కడ తేలికగా అర్థం అవ్వటం కోసం, చాలా పెద్ద విషయాల్ని చిన్నదిగా అర్థం కావటం కోసమని ఎక్కడికక్కడ అధ్యాయాలుగా అంటే చాప్టర్స్గా విడదీశారన్నమాట. అట్లా చాప్టర్స్గా విడదీసి మనకి అనుగ్రహించటానికి స్వయంగా శ్రీమన్నారాయణుడే మళ్ళీ వ్యాస భగవానుని యొక్క రూపంలో మనకి రావడం జరిగింది. అటువంటి వ్యాస మహర్షికి నేను శిష్యుడను, అటువంటి వ్యాస మహర్షికి నేను ప్రణమిల్లుతూ మొదలు పెడుతున్నాను అని చెప్పారనమాట. ఎందుకంటే అమితమైనటువంటి తేజస్వి అయినటువంటి వ్యాస మహర్షి యొక్క కృపలేనిదే, అంటే ఆచార్యుడి యొక్క కృపలేనిదే ఎంతటి గొప్ప విషయాన్నైనా, ఎంతటి చిన్న విషయాన్నైనా తెలియజేయటం అనేది సాధ్యపడని విషయము. కనుక ఆచార్యుడైనటువంటి ఆయన యొక్క కృపని నేను తీసుకొని మీకు చెప్తున్నానయా అని చెప్తున్నారనమాట. ఏమండి, ఆయన అదే చెప్తున్నారు, విష్ణు కృప లేకుండా ఆయన గురించి తెచ్చుకోవడం సాధ్యపడేనా? విష్ణు కృప లేకుండా సృష్టి గురించి మొత్తం అంతా తెలుసుకోవడం సాధ్యపడే విషయమేనా అని అడుగుతున్నారనమాట. అందుకని ఆయనని నేను వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే అని చెప్తాం కదా, అంటే స్వయంగా శ్రీ మహావిష్ణువే వ్యాస భగవానునిగా రావటం జరిగినదనమాట. అందుకని ఆయన కృపతోనే ఆయన గురించి నేను చెప్పడం జరుగుతుందని చెప్తున్నారు. ఇక ఆయన యొక్క కృపాబలంతో మీరందరూ అడిగినటువంటి ప్రశ్నలకి నేను ఇప్పుడు సమాధానం చెప్తానయ్యా అని మొదలు పెడుతున్నారు. మొదలుపెట్టి ఒక్కొక్కటిగా
యోగ దృష్టితో, యోగ దృష్టి అంటే ఏంటండి? మెమరైజ్ చేసుకోవటం. ఇప్పుడు ఏదైనా మీకు చెప్పాము, ఏదైనా నేర్పించాము, అప్పుడు ఏం చేస్తారు? అది గరుడ పురాణమే కానీ ఏదైనా కానీ అన్నీ మీరు విన్నారు. విన్న తర్వాత సడన్గా ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు ఏం చేస్తారు? ఒక్కసారి కొంచెం ఇట్లా కళ్ళు మూసుకొని గుర్తు చేసుకుంటారు, తెలియకుండానే వస్తుంది. అది చెప్పారు, ఒక్క నిమిషం అని, ఇలా చెప్పారు అని చేస్తాం కదా, అదేంటి? యోగ దృష్టి అనమాట. కాకపోతే మనకు ఆవగింజంత ఉంది, ఆయన శ్రద్ధాళువు కాబట్టి ఆయనకి ఇంకొంచెం ఎక్స్ట్రా బాగా ఉన్నదన్నమాట. మనం కూడా ఆ స్థాయి పెంపొందించుకోవాలి. అలా యోగనిష్టతోని ఉండి దానిని మొత్తం ఆయన ఏమేం చెప్పారో అంతటినీ కూడా స్ఫురింపజేసుకొని అప్పుడు మీకు చెప్తాను. ఎందుకంటే నాకు నా ఆచార్యుడు ఏదైతే చెప్పాడో అందులో తప్పు రాకుండా మీకు చెప్పాలి. మిడిమిడి జ్ఞానంతో సగం సగం మీకు అందిస్తే ఏమవుతుంది? ఆచార్యులకు చెడ్డ పేరు వస్తుంది. అందుకని ఏం చేస్తాను, మొత్తం సరిగ్గా జ్ఞాపకం తెచ్చుకొని అప్పుడు నేను మీకు చెప్తాను. దానివల్ల ఏమవుతుంది, ఇంకా మంచి అనేటటువంటిది ముందుకు జరుగుతూ ఉంటుందయా అని చెప్పారట. స్వస్తి. నమో నమో లక్ష్మీ నరసింహ, నమో నమో సుగ్రీవ నరసింహ, నమో 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 లక్ష్మీ నరసింహ.